బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నెల రోజుల క్రితం వెలుగు చూసిన కల్తీ పాల ఉదంతం ఇంకా మరణాల నీడలోనే కొనసాగుతోంది. తాజాగా మరో 2 బాధితులు చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 16కు చేరింది. ఘటన జరిగి నెల గడుస్తున్నా మరణాల పరంపరం కొనసాగడం విచారకరం. కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు, రెడ్డి అనంతలక్ష్మి మరణించారు. వీరు వయస్సు మళ్లిన వారు కావడం, కల్తీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో చికిత్స ఫలితాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 5 బాధితులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలో ఇలా వరుసగా మరణాలు సంభవించడం బాధితుల కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కల్తీపాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు గతంలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. సాధారణంగా పాలల్లో కలిపే రసాయనాల ప్రభావం తక్షణమే కనిపించినా కొన్నిసార్లు శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి నెమ్మదిగా విఫలం అయ్యే చేస్తాయి. తాజాగా మరణాలకు అదే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి చికిత్స పొందుతున్న మిగిలిన వారి ప్రాణాలైనా నిలుస్తాయో లేదోనని వారి కుటుంబ సభ్యులతో పాటు జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొని ఉంది. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నానాజీ, రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీపాలు ఘటనలో తాజా పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే 4 రోజుల క్రితం ఈ కల్తీ పాల విషయం అంతా జరిగింది. మరణాలు కూడా ఇలా కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కడలి కృష్ణారావు, అలాగే డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రెడ్డి అనంతలక్ష్మి అయితే మరణించారు. దీనికి సంబంధించి అంటే దీంతో 16కి చేరిందని చెప్పుకోవచ్చు మృతుల సంఖ్య. అయితే ప్రభుత్వం కూడా ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు లేదని ఇప్పటికే చాలా వరకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే పాలు కల్తీ చేశారో వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఉన్నారో అంటే దీనికి సంబంధించింది కూడా ఎందుకు జరిగింది అనేది కూడా జరిగింది. అయితే ఇతరులను కలవడం వల్ల జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు కానీ అలాగే నాయకులు కానీ చెప్పారు. దీనికి సంబంధించింది ఏదైతే ఈ దీనికి సంబంధించిన ఘటనపై ఇప్పటికే యొక్క నిందితుపై కూడా కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే వేల మంది ప్రాణాలతో చెలగాటమాడి కల్తీకి కారణం ఏంటంటే నిందితుడిని కూడా ఖచ్చితంగా అంటే ఎలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగనే పాలుకి సంబంధించి అంటే దానికి ఏదైతే ఇంటికి పాలు వస్తున్నాయో దానికి సంబంధించిన ఏదైతే కల్తీ జరిగిందా జరగలేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. ఎందుకంటే ఈ పాలు ప్యాకెట్ పాలలోనే చాలా వరకు కల్తీ జరిగిందని చెప్పేసి చాలా వరకు ఇంటికి ఎవరైతే పాలు తీసుకొస్తారో వాళ్ళతో పాలు పోయించుకుంటారు. చాలా వరకు డాక్టర్లు కూడా పాలు తాగించమని చెప్తారు చిన్నపిల్లలకి. అంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా వరకు పాలు మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన కాల్షియం అందుతుంది కాబట్టి పాలు తాగించండి అని చెప్తూ ఉంటారు. కానీ ఏదైతే పాలు తాగిన వారు వర్షమే 16 మంది చనిపోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎవరైతే ఇప్పుడు చనిపోయారో చాలా వరకు వృద్ధులు అలాగనే చిన్నారుల మీద దీని ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలన్నీ కూడా డాక్టర్లు చెప్పేది ఏంటంటే దీనికి కిడ్నీకి సంబంధించిన కిడ్నీ ఎఫెక్ట్ పడుతుంది. అయితే దీని ప్రభావం ఏంటంటే ఈ రసాయనాలు ఏదైతే కలిపారో కొన్నిసార్లు శరీరంలోని అది కిడ్నీలు కానీ కాలేయం కానీ దెబ్బతినే అవకాశం ఉన్నది.
కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ట్రీట్మెంట్ పొందుతున్న ఇంకా 5 ప్రాణాలు ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం కూడా అందిస్తూ ఉన్నది ప్రభుత్వం. దీనికి సంబంధించి అంటే ఎప్పటికప్పుడు అధికారులు కానీ అలాగనే నాయకులు కానీ దీనికి సంబంధించి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆదిరెడ్డి వాసు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ అధికారులు ఖచ్చితంగా దీని మీద అంటే ఏదైతే చెకింగ్ ఉంటుందో ఈ చెకింగ్ వల్ల కూడా కొద్ది దృష్టి పెడితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రవీంద్రతో రైట్ తానాజీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే ఆరోగ్యం వాళ్ళైతే మాత్రం కొంచెం నిలకడగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధుల మీద చాలా వరకు కూడా దాంట్లో 3 పరిస్థితి అయితే మాత్రం కొంచెం నిలకడగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరో ఇద్దరు ఏంటంటే ఏదైతే దీనికి రసాయనాలు కాబట్టి కొంతమందికి అంటే ఒక 6 రోజుల్లో చూపెడుతుంది, కొంతమందికి 10 రోజుల్లో చూపెడుతుంది, కొంతమంది నెల రోజుల్లో చూపెడుతుంది. అంటే దాని ఎఫెక్ట్ అలా గ్రాడ్యువల్ గా చూపిస్తుంది. కాబట్టి అంటే క్రియాటిన్ స్థాయిలు ఎక్కువ పెరిగిపోయి అయితే క్రియాటిన్ స్థాయి పెరిగిపోయినప్పుడు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఒక 3 మాత్రం నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఇద్దరు మాత్రం కొద్దిగా సీరియస్ ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే వైద్యులు అయితే మాత్రం చాలా వరకు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రైట్ తానాజీ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది? అదే బాధిత కుటుంబాలకి ఇప్పుడు మొన్నటి వరకే చూసాము, దాదాపు 10 లక్షల వరకు అందించింది. ఎవరైతే మృతులు చెందారో వాళ్ళకి అదే రకంగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నటువంటి ఘటన ఉన్నదో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని అంటే ఏదైతే ఆన్ ది స్పాట్ లో చనిపోయారో ఆన్ ది స్పాట్ లో చనిపోయిన చెక్కులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అంటే ఈ రోజు కూడా జరిగిందో దీనికి సంబంధించింది ఏంటంటే వీళ్ళకి ఎవరైతే లీగల్ హైర్ ఉన్నారో రెవెన్యూ సిబ్బంది లీగల్ హైర్ చూసిన తర్వాత వీళ్ళకి కూడా త్వరితగతిన ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.